సూర్యుడు కనుక ఉదయించకపోతే జనవాళ్ళు లేదు. ఒక్కరోజు 4 రోజులు సెలవు పెట్టమన్నాడు సూర్యభగవాను. 4 రోజులు పెద్ద విషయం. 4 నిమిషాలే 5 నిమిషాలు గ్రహణం పట్టిందంటే సరే, అసలు చలికి తట్టుకోలేక ఆ వేడి ఉండబట్టి కదా, సూర్యభగవాన్ ఇచ్చే వేడి ఉండబట్టి మనం ఇలా ఉండగలుగుతున్నాం హ్యాపీగా. జీవరాశులన్నీ అదే ఆ వేడి లేకపోతే దేవుడి మిగిలిన దేవుళ్ళందరూ కళ్ళకు కనపడినా కనపడిపోయినా సూర్యభగవాన్ రోజు కనపడతాడు. ప్రత్యక్ష నారాయణుడు అంటారు. ప్రత్యక్ష నారాయణుడు. అందుకని సూర్యభగవాన్ని కూడా నేను ఎక్కువ పూజ చేస్తాను. అంటే నా పూజలో కొన్ని ఎట్లా పెట్టుకుంటారంటే, సోమవారం వచ్చిందనుకోండి శివ పూజ చేసుకుంటారు, మంగళవారం వచ్చిందంటే ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటాను, బుధవారం వచ్చిందంటే అయ్యప్ప పూజ చేస్తాను, గురువారం వచ్చిందంటే సాయిబాబా గారి పూజ చేస్తాను, శుక్రవారం వచ్చిందంటే అమ్మవారి పూజ చేస్తాను, శనివారం వచ్చిందంటే వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తాను, ఆదివారం వచ్చిందంటే సూర్యభగవానుడికి చేస్తాను. మనం మామూలుగా రెగ్యులర్ పూజలో దీనికి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ. ఆ రోజుకి అంతకుముందు దాకా ఇప్పుడు శతనామావళి చదివామనుకోండి, అష్టోత్తరం చదివామనుకోండి, సహస్రనామావళి చదువుతాం. ఆ దైవానికి సంబంధించి ఆ రోజుకి ప్రత్యేకంగా మామూలు మనం కాలేజీలో చదువుకుంటే టైం టేబుల్ వేసుకున్నట్టుగా ఈరోజు ఫిజిక్స్, ఈరోజు కెమిస్ట్రీ, ఈరోజు మ్యాథ్స్ అన్నట్టుగా, ఈరోజు ఇంగ్లీష్, ఈరోజు తెలుగు అన్నట్టుగా ఒక్కొక్క రోజుకి ఆ రోజుకి ఏ దైవం ప్రత్యేకమో అందరి దేవతలని ఆ రోజు పూజిస్తూ ఆ రోజుకి ప్రత్యేకంగా కొంచెం ఎక్స్ట్రా పూజిస్తారు. ఈ దైవభక్తి ఆధ్యాత్మికత మీకు ఏమిచ్చింది సార్? చాలా ఆత్మసంతృప్తినిచ్చిందండి. అంటే నేను ఏ రోజునైనా ఏ దేవుడికి పూజ చేసినా సమస్త లోకాశుకినో భవంతు సర్వే జనాశుకినో భవంతు అని కోరుకుంటాను. అయితే ఈ మధ్యకాలంలో కొంత ఆలోచించిన తర్వాత సమస్త లోకాశుకినో భవంతు చాలా మంచి పాటే, సర్వే జనాశుకినో భవంతు కూడా చాలా మంచి పాటే. కానీ సర్వే జనా అంటే అవి జనాలేనా ఇందులో ఉంది? సృష్టిలో జలచరాలు ఎన్ని ఉన్నాయి, పక్షులు ఎన్ని ఉన్నాయి, మరి పాములు ఎన్ని ఉన్నాయి, కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులు కూడా బాగుండాలి కదా, అవన్నీ బాగుంటేనే మనం బాగుంటాం. మనం మాత్రం బాగుండాలని ఎందుకు కోరుకోవాలి? అందుకని సర్వే జనాశుకినో భవంతు సమస్త జీవాశుకినో భవంతు అని కూడా రోజు దండం పెట్టుకుంటాను. ఈ ఆలోచన మీకు వచ్చిందా సార్? నాకే వచ్చింది, చెప్పింది కదా. అది ఇప్పుడు అలాగే మీరు ఆదివారం సూర్యుడు, సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్ప, గురువారం సాయిబాబా ఇలా పెట్టుకున్నారు కదా. ఇది మీరు మామూలుగా మీరు తెలుసుకున్న క్రమంలో మీకు చేసుకున్నారు, గురువుగారిని ఉపదేశించారు? నాకెవరు గురువు ఉపదేశం అది లేదండి. ఏదో నోటుకొచ్చిన పూజలాగా చేస్తాను. ఎవరన్నా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి నేను చేసే పూజ చూస్తే ఒక విధంగా నవ్వుతారు, ఒక విధంగా మెచ్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా గురువుల దగ్గర ఉపదేశం ఉంది, గురువులు చెప్పిన ప్రకారమే చేసేవాళ్ళు ఉండరు. కొంతమంది ఉంటారు, ఇప్పుడు విలేజెస్లో ఉంటే వాళ్ళకి గురువు దేవుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటారు. నేను కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని నాకు ఇది కావాలి అది కావాలని కోరుకోను. అంటే మీరు జీవితంలో చాలా సాధించారు, అన్ని చోట్ల ఆల్మోస్ట్ మీరు ఎంచుకున్న రియల్ ఎస్టేట్ కావచ్చు, సినిమా కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏ రంగమైనా కానీ మీరు విజయాలు చూశారు, చాలా సక్సెస్ అయ్యారు, జీవితం కూడా ఊహించని మలుపులు చూశారు, ఒక పేరు ప్రఖ్యాతులు, ఐశ్వర్యము, సుఖము, కీర్తి అన్నీ పొందారు మీరు. దీని వెనకాల దైవ ప్రేరణ, దైవ బలం ఉందని మీరు భావిస్తారా? డెఫినెట్గానండి. దైవ బలం లేకుండా మనం ఏమీ చేయలేము. గీతలో చెప్పినట్టుగా నీ శ్రమ నువ్వు పడు, ఫలితం గురించి ఆలోచించుకో అని భగవంతుడు కర్మ సిద్ధాంతం. అలాగే నేనేది ఇప్పుడు దీపం గాజు పెట్టేసి దేవుడా నువ్వే రక్షించని అనలేం కదా. దానికి మనం ఏదో చెయ్యడ్డు పెట్టో, కార్డు అడ్డు పెట్టో, పుస్తకం అడ్డు పెట్టో ఉంటే ఆ గాలి వచ్చినా తట్టుకొని ఆగుద్ది. అందుకని మనం చేసే కృషి మనం చేయకుండా దేవుడా రేపు పొద్దున్నకి తెల్లారిపాటికి నేను కోటీశ్వరుని అయ్యేటట్టుగా చెయ్యి, నాకు బుద్ధిని ఇంత బంగారం వచ్చేటట్టు చెయ్యి, లేకపోతే నెక్స్ట్ మంత్ రేపు పొద్దున్నే నేను ముఖ్యమంత్రినో మంత్రినో ఎమ్మెల్యేనో అయ్యేటట్టు చెయ్యి. ఇవన్నీ అడిగితే ఇట్లా సంభవం అది. అందుకని అసంభవమైన ఏది అడగకూడదు. మనం చేసే కృషి మనం చేసి మనకు అర్హత ఉందనుకుంటే దేవుడు ప్రసాదిస్తాడు. అంతేగాని రోజు నాకు ఇది ఇవ్వు అంటే అన్ని కోరిక లిస్ట్ చదివేస్తే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఒక కోరిక తీరిన వెంటనే రెండో కోరిక కోరేస్తాడు. అదే 3, 4, 5 ఇంత పెద్ద పుస్తకం పెట్టుకొని అదే కొంతమంది ఏం చేస్తారంటే కోరికలు తీరంగానే మళ్ళీ మర్చిపోతారు. అదే అమ్మో ఆపద వచ్చేసిందని రోజు దండం పెట్టేసి పొద్దున సాయంత్రం దండం పెట్టేసేసి ఆ కోరిక తీరగానే మళ్ళీ దేవుడు మర్చిపోతారు. అంటే ఆపద వస్తేనే దేవుడు గుర్తుకొచ్చేస్తే అట్లా కొంతమందికి ఆకలి అయితేనే అమ్మ గుర్తొస్తే అది కరెక్ట్ కాదు కదా అని మీ భావం. మధ్య
బాలకృష్ణ గారి సినిమా జయసింహ అనే ఒక సినిమా వచ్చింది. అవును సార్. ఆ సినిమా షూటింగ్ జరిగినప్పుడు కుంభకోణంలో జరిగిందండి. అక్కడ బ్రహ్మాండమైన దేవాలయాలు ఉన్నాయి. అవును, చాలా ఫేమస్ కదా. చాలా ఫేమస్ దేవాలయాలు. అక్కడ మేమందరం ఒక కాటేజెస్ ఉన్న ఒక హోటల్లో దిగాం. మేము నా కాటేజీ పక్కన బాలకృష్ణ గారి కాటేజీ, ఎదురుగుండా బ్రహ్మానందం గారి కాటేజీ. రోజు ప్రొద్దున్నే వాకింగ్ చేయడం కోసం నేను 5ంటికి లేచేవాడిని. లేచి వాకింగ్ చేద్దామని ఇట్లా హోటల్లో బయటకు వచ్చేటప్పటికి ఆల్రెడీ బాలకృష్ణ గారు వాకింగు తర్వాత జిమ్ము అవన్నీ కూడా పూర్తి చేసుకొని లోపలికి వెళ్తా కనపడుతూ ఉంటారు. నా వాకింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా అయిన తర్వాత చూస్తే దేవుడి దగ్గర కూర్చొని పూజ చేస్తూ ఉండేవాడు. మీకంటే ముందు ఉండేవాడు? నాకంటే ముందు, చాలా ముందు. అంటే ఎన్టీ రామారావు నుంచి ప్రేరణ పొందుంటారు. అయ్యి ఉండొచ్చు. అసలు ఎంత సిస్టమేటిక్గా చేస్తారంటే రేపు పొద్దున్న ఏదో 7 గంటలకు వెళ్తే మంచిది కాదు అని అనుకుంటే 4కో 3కో నిద్రలు చేసి అన్నీ చేసేసి ఆ 7 లోపల 6కి 6:30కో బయలుదేరి వెళ్తాడు. అంత క్రమశిక్షణ. అంటే బహుశా ఎన్టీ రామారావు అదే చేసేవారు, ఆయనే ప్రేరణ. అంటే ఆయనకి ఈ తిథులు, నక్షత్రాలు, మంచులు, చెడులు, ఏ రోజు ఎటు వెళ్ళాలి, ఏ రోజు ఎటు పక్క వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా తెలుసు బాగా. అవన్నీ ఆచరిస్తాడు ఆయన. అలా చేసేవారు. ఆయన చూసి నేను కూడా కొంత ప్రేరణ పొందాను. నేను కూడా సిస్టమేటిక్గానే చేస్తాను. పూజ చేయకుండా బయటకు వెళ్ళను. తెల్లవారుదామని ఢిల్లీ వెళ్ళాలన్నా కూడా 3ంటికి నిద్రలు చేసి స్నానం చేసి పూజ చేసేసుకొని అప్పుడే బయలుదేరి వెళ్తాను. అవును, మీరు ఎంపీగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు. ఎంపీగా ఉన్న 5 ఏళ్ళు. కానీ ఎప్పుడు కూడా ఏ పని మీద వెళ్ళినా కూడా పూజ చేసుకోకుండా మాత్రం ఎక్కడికి ఏ పనికి వెళ్ళను. అది ఒక నిత్యకృత్యం అనమాట. ఎదురుగుండా కాటేజీలో బ్రహ్మానందం గారు ఉన్నారు. ఆయనకి దేవుడు భక్తి అది ఉంది. రోజున వచ్చాడు, నేను పూజ చేయటం, అక్కడ కూర్చుని నాతో కూర్చుందామని నేను లోపల పైకి చదివి వేస్తూ ఉంటా పూజ. మామూలుగా మనసులో చేసే పూజ కాకుండా దానికి కూడా ఒక కారణం ఉంది. అంటే నా వాయిస్ బిగినింగ్ డేస్లో కొంచెం పీలగా ఉండేది. ఇప్పుడు బేస్ అయింది కదా వాయిస్. అదే అప్పుడు అందరూ చెప్పారనమాట. చెప్పి ఇట్లా బాగా కొంచెం నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి, వాయిస్ ప్రాక్టీసు, వోకల్ ఎక్సర్సైజ్ చేయాలి, వోకల్ ఎక్సర్సైజ్ చేస్తే కానీ ఇది రాదు అని చెప్పి దానికి ఏయో కొన్ని చెప్పారు. ఆ చెప్పిన దాంట్లో నేను అన్వయించుకున్న దాంట్లో ఒకటి పూజ. రోజు పూజ చేసేటప్పుడు బాగా బిగ్గరగా చదవాలి. అంటే మామూలుగా చదువుడు ఆ చదువుతా అంటే మనకి కొంత ఏమంటారు అయ్యి ఫ్రీ అవుతుంటాయి. గొంతుకు సంబంధించిన ఇవన్నీ కూడా ఫ్రీ చేసాం. అది కొన్నాళ్ళకి అది కరెక్ట్గా సెట్ అయింది. అది